హాయ్ బ్రో. హాయ్ బ్రో. దేవరా ఇప్పుడు కంటిన్యూగా అప్డేట్స్ వస్తున్నాయి కదా. అవునవును. వన్ ఆఫ్ ది బెస్ట్ పాన్ ఇండియా. అవును. ఎలాగనిపిస్తుంది అంటే పాన్ ఇండియా కంటే కన్నా బ్రో ఆల్రెడీ మనకి జూనియర్ ఎన్టీఆర్ది పాన్ ఇండియా మూవీ ఎంట్రీ వెళ్ళిపోయింది RRRతో పాటు. అంటే మల్టీ స్టార్ మూవీ కింద RRR వెళ్ళింది. ఇప్పుడు సోలో మూవీ అనుకోవచ్చు దేవరా. యాక్చువల్గా అయితే చెప్పుకోవాలంటే మన ఆడియన్స్కి అందరికీ కూడా పోయిన ఎండాకాలమే రావాల్సింది, ఇది కల్కితో పాటు పోటీగా. కానీ మళ్ళీ 2 పార్ట్స్ అన్నారు, కొన్ని ఇష్యూస్ వచ్చినాయి, మళ్ళీ డిలేస్ అన్నారు. దాని తర్వాత ఒక సాంగ్ వచ్చింది అనిరుద్ధ్తో పాటు. నెక్స్ట్ ఒక మెలోడీ సాంగ్ వచ్చింది అనిరుద్ధ్ది. చాలామంది ట్రోల్ చేశారు, అక్కడిక్కడ ఉంది, అది అంత పీక్ లేదు, అది ఇది అనేసి ట్రోల్ చేసి. కానీ అక్కడికి బాగానే ఉంది పోయి. అనిరుద్ధి మ్యూజిక్ని ఎక్కడ తక్కువ అంచనా వేయాల్సిన అవసరం లేదు. కానీ ఏంటంటే 2-3 సార్లు వింటే అర్థమవుతుంది. ఈవెన్ రజనీకాంత్ ఒక మూవీ లాస్ట్ ఇయర్ అనుకుంటా మూవీ వచ్చింది జైలర్, దానికి కొంచెం టైం పట్టింది. దాని తర్వాత అందరు షార్ట్లు అదే వేసుకుంటూ పోయారు. ఇప్పుడు దేవరకు అంతే. ఇప్పుడు ఏంటంటే కొంచెం ట్రెండింగ్లో లేదు కాబట్టి సాంగ్ కొంచెం తక్కువని. సెకండ్ సాంగ్ వచ్చేసరికి మెలోడీ సాంగ్. చాలామంది అరే మెలోడీ సాంగ్లో కూడా నీకు డీజే కావాలా, ఏం మాట్లాడుతున్నారు నాయన, మెలోడీ సాంగ్లో డీజే మెలోడీ సాంగ్ ఇద్దరు ఏమంటారు లవర్స్ ఉంటారు, వాళ్ళ మధ్య మెలోడీ ఉంటుంది. దానిలో కూడా డీజే ఎక్కిస్తే ఎట్లా? ప్రతి దాన్ని డీజే రీమిక్స్ అనుకున్న మిక్స్ కాకుండా జెన్యూన్గా చెప్పాలంటే మెలోడీ లాగానే చూడండి. దాంతోపాటు అనిరుద్ధి తీసినదేమో డీజే లాంటిది వద్దు, మెలోడీలో డీజే కావాలి. అదేందో ఏమంటారు పిచ్చి అంటారా పతి ఏమంటారు నాకైతే అర్థం కాదు. అవునవును, ఆయుధ పూజ అనేసి పోస్టర్ వచ్చింది. బాగా అనిపించింది. అంటే మేబీ ఉండిండొచ్చు బ్రో. అంటే సింపుల్గా ఏం చెప్తున్నా అంటే మూవీలో ఒక హింట్ ఇస్తుండొచ్చు, మూవీలో ఆయుధ పూజ చేస్తున్నట్టు. ఎందుకంటే టైటిల్ ఒకవేళ చూసుకుంటే లాస్ట్ టైం కూడా ఇయరా 1.5 year అయిపోయింది అనుకుంటా. పోస్టర్ వచ్చినప్పుడే ఇట్లనే నేను కూడా రివ్యూ అయిపోయినా. ఆ టెక్స్ట్లో కత్తిలు కటర్లు ఎక్కువ ఉన్నాయి, మ్యాక్సిమం మాస్ ఉంటుందని. మీకు గమనిస్తే సాంగ్స్లో అనిరుద్ధిది సాంగ్ ఫస్ట్ సాంగ్ వచ్చినప్పుడు అన్నీ నరుక్కుంటూ ఓడేమో ఉంటుంది, పైరేట్స్ ఉంటుంది. అది సాంగ్ వీళ్ళు ఎందుకు కన్సిడర్ చేయట్లేదు? ఫస్ట్ సాంగ్ అది కదా, దాంట్లో గ్లిమ్స్లో వచ్చి అక్కడ నరుకుతున్నట్టు. ఇంకోటి ఏంటంటే సముద్రము మొత్తం ఎర్ర సముద్రం రక్తమై ఎరుగున్నట్టు అవి బాగున్నాయి, సెన్స్ ఉంది. అంటే కలర్ ప్యాలెట్ మంచి కలర్ ప్యాటర్న్ బాగుంది. కలర్ ప్యాలెట్ కదా. కొంచెం నాకు ఆబ్వియస్గా ఎంతో చెప్పుకోవాలన్నా సరే కొంచెం KGF నుంచి అయితే అందరు రెఫరెన్స్ అయితే తీసుకోరు. రీజన్ ఏంటంటే డార్క్ ప్యాలెట్లో కొంచెం మనం ట్యూనింగ్ చేసుకోవచ్చు అనమాట, కలర్ ప్యాలెట్లో ఎడిటింగ్ చేసేటప్పుడు. కానీ యాజ్ ఎడిటర్ కూడా నాకు కొంచెం ఐడియా ఉంది. కొంచెం డార్క్ ఉంటే ఏంటంటే అట్రాక్టివ్నెస్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఏమంటే క్లోజ్ రూమ్స్ లైట్ బంద్ చేసుకొని చూసినప్పుడు మంచిగా కనిపిస్తుంది అన్నమాట. ట్రోల్స్కి వస్తే మొన్న పోస్టర్లో టైగర్ కాల్ మిస్ అయిందని ట్రోల్స్ చేస్తారు. ఇప్పుడు కల్కి మూవీ కూడా అన్నారు ఫోటోషాప్లో చేసారు స్టార్టింగ్లో అనేసి. సో ట్రోలింగ్కి ఒక పిక్చర్ని చూసి సినిమాలు చేస్తారా? అదే అంటున్నా బ్రో. స్టార్టింగ్లో కల్కి కూడా ఫస్ట్ పోస్టర్ రిలీజ్ అయినప్పుడు ఎంత ట్రోల్ చేసారు, అది జుట్టు అట్లుంది ఫోటోషాప్లో చేసారు అది చేసారు అని. మేబీ ఉండిండొచ్చు వాళ్ళ ప్రమోషన్స్ కోసం. ఇప్పుడు కూడా ఇక్కడ ఐమాక్స్కి వచ్చినప్పుడు ఐమాక్స్ కాడ బుజ్జి వచ్చినప్పుడు ఎంతమంది షార్ట్లు తీసారు, ఎంత హైప్ వచ్చింది. సో పోస్ట్లకి ఒకటే మాట చెప్తున్నా, ఏదైనా పోస్ట్ పెట్టిర్రు ట్విట్టర్లో కానీ ఫేస్బుక్లో ఫోటో పెడితే దానికి హైప్ తీసుకురానికి తప్పించి దాంట్లో మన ప్రతి చిన్న దాంట్లో కూడా మిస్టేక్ వెతకడం తప్పే అనేసి అయితే నేను అంటాను. ఈవెన్ కొన్ని పాయింట్స్ ఉంటాయి, పెద్ద మూవీ చూసినాక పెద్ద పాయింట్ చూస్తే బెటర్ అనేసి అయితే నా ఒపీనియన్.